వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ముప్పాల గ్రామం నుంచి టీడీపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిక. శ్రీశైలం ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు. ఇంటింటికి బాబు సూపర్ 6 ఎన్నికల పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించిన గౌరవ చరిత. కుప్పం బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ శ్రీ బివి జయ నాగేశ్వరరెడ్డి గారు నామినేషన్ వేయడానికి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యకర్తలతో అభిమానులతో ర్యాలీగా సోమప్ప సర్కిల్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచాని డాక్టర్ సోమనాథ్ గారు, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. టీవీ జయ నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పుడు జరిగే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, నీతి అవినీతి జరిగే ఎన్నికలని ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని కర్నూలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ పేర్కొన్నారు. నేడు గురువారం కర్నూలులో కర్నూలు ఓల్డ్ బస్టాండ్ నుంచి కర్నూలు మున్సిపల్ కార్మికుల దాకా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవి తేజకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం కర్నూలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ వార్తతో ప్రతి విద్యార్థి నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడారు. पक्के मकान में सौगी मामला फरमा, जमीनी बलाओं से आसमानी आफात से पूरी हिफाजत फरमा, बुरे लोगों की बुरी निगाह से पूरी हिफाजत
ఇక్బాల్ సారు, సోమశెట్టి వెంకటేశ్వర్ గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర్ గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇవ్వాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు, ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. May 13th జరిగే ఫార్మాలిటీ. తర్వాత June 3rd రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేటర్ గుండెటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రామ్కి ప్లేస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు సుధారాణిపై అనాసక్తి కనబడుతున్నారని, మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ అన్నారు. సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను. ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకాను రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారునైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ, మీకు తెలుసు జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు,
వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమని తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు వెంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్లు ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామె ఆడిపోయి ఒక్కడిపోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే, ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు, పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్నుంచి అట్నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్ని పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరి పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎన్ని పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మరి పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరకి తెప్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా బ్రహ్మరాంబదేవికి ఆలయంలో నవరణ త్రిశక్తి ఖడ్గమాల అష్టోత్తర శతనామ కుంకుమ పూజ జప పారాయణలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. సాయంకాలం మల్లికార్జున స్వామికి మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్ర రూపం స్వామిపై పడకుండా లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంఠి భక్షాలతో కప్పివేశారు. అలానే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాశిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం శ్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ, ప్రధాన ఘట్టం కుంభహారతి అనంతరం మళ్లీ 2వ విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీశైలం 1 టౌన్ పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా క్షేత్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలానే స్థానిక ప్రజలు ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా సాగించేందుకు స్థానిక పోలీసులు అలాగే VSF భద్రతా బలగాలతో శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతు క్షేత్రంలోని గంగాధర మండపం, నంది సర్కిల్, పొదపు భవనం పరిసరాల్లో కవాతు జరిగింది. శ్రీశైలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కవాతు నిర్వహించామని శ్రీశైలం సిఐ ప్రసాద్ తెలిపారు. సార్ గ్రూప్ లో కూడా పెట్టేసి ఎలక్షన్ కుంభాలు రెండు కొంచెం ఓకే సార్. కర్నూలు జిల్లా మంత్రాలయం శత్రువుని సైతం ఆదరించే గుణం మాది అని వాల్మీకులను ఇంతవరకు అడ్డం పెట్టుకుని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని ఎమ్మెల్యే వై భాల రాగిరెడ్డి విమర్శించారు. గురువారం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాఘవేంద్ర కూడలి నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి మురళికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను, నిరూపించమను. మీరు రాజకీయాలు శాశ్వతంగా దూరం అవుతారు. నీవు చేసిన అరాచకాలు, నీవు చేసిన కబ్జాలు, మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంటావా? అది ప్రజలందరూ కూడా తెలుసు. నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రౌడీలు తయారవుతారంట. ఈరోజు మీరు చేసే పని ఏంటి? ఏం చేస్తున్నారు అక్కడ? ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే పెట్టుకొని ప్రతి మండలాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు. మా కుటుంబం ఎప్పుడైనా మా నాన్న ఒకటే చెప్పాడు, మన ఇంటికి శత్రువు వచ్చినా మనం న్యాయం చేయాల్సింది బాధ్యత మంది. ప్రజాసేవలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వస్తుంటారు, మంచి చెడ్డు. వాళ్ళని ఆచరించినప్పుడే ఒక నాయకుడు అవుతాడు. కానీ ఒకరిని ఒకలాగా చూసినప్పుడు అది నాయక లక్షణమే కాదు. మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఆదరించిందే తప్ప ఈరోజు ఆయన మాట్లాడిందే మంచిదే కాదు. ఇన్ని సంవత్సరాలు బీసీల ఓట్లు వేయించుకొని వాల్మీకులు ఓట్లతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఆ రోజు వాల్మీకుల ఓట్లతో గెలిచినప్పుడు నీకు రౌడీజం వాల్మీకుల్లో కనపడలేదు. ఈరోజు మాత్రం వాల్మీకి బిడ్డగా నేను ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీ రాజ్యం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావా నీకు? అది మధ్యస్థిమితం పోయి మాట్లాడుతున్నావు. మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది, మార్పు కోరుకుంటుంది. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభుజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. మే 13న జరగనున్న ఎన్నికలు కేవలం
ఫార్మాట్ లేనని ఈ రోజు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రభంజనాన్ని చూస్తే నేను గెలిచినట్లు ప్రజల ముందే నాకు సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ కర్నూలు అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ రెండోసారి నామినేషన్లో భాగంగా పెద్ద మార్కెట్ నుంచి కొత్తపేట మీదుగా వరకు జరిగిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొనడంతో మన విజయాన్ని ముందే ప్రకటించారు. మీడియాతో టీజీ భారత్ మాట్లాడుతూ 12 గ్యారెంటీలలో కర్నూలు నగరం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. में 120 मामला फरमा, जमीनी बलाओं से आसमानी आफात से पूरी हिफाजत फरमा, बुरे लोगों की बुरी निगाह से पूरी हिफाजत ఇక్బాల్ సారు, సోమశెట్టి వెంకటేశ్వర గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ.
ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇయ్యాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలొచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు, ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. మే 13న జరిగే ఫార్మాలిటీ, తర్వాత జూన్ 3న రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.